లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రేపు మండే అంటే రాఖీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే ఈ రోజు నుంచే సండే హడావుడిగా మొత్తం స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఖమ్మంలో ఇక్కడ బజార్లో ఇందిరానగర్లో మొత్తం స్టాల్స్ అయితే నెలకొన్నాయి. ఇక్కడే కాదు, ఖమ్మం మొత్తం ఎక్కడ చూసినా కానీ మొత్తం రాఖీ స్టాల్సే కనిపిస్తున్నాయి అనమాట. అన్నా చెల్లెళ్ళ ప్రేమకి గుర్తుగా ఏదైతే బ్యాండ్ చేసుకుంటారో దాన్ని రాఖీగా గుర్తుగా పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆప్యాయతకి ప్రేమకి గుర్తుగా బ్రదర్ అండ్ సిస్టర్స్ రాఖీస్ కట్టుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడైతే మనం చూస్తున్నాం, మన బ్యాక్ లో చూసారా ఎన్ని రాఖీ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి రాఖీస్ ఎలా ఉన్నాయి కలెక్షన్ అండ్ కొంటూ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, రాఖీ స్టాల్స్ హడావుడి ఎలా ఉంది, ఖమ్మంలో ఎలా సేల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసి తెలుసుకుందాం మనం కూడా. ఇవన్నీ అంటే చాలా ఎవరికి నచ్చిన మోడల్స్, పిల్లలకైతే కానివ్వండి, కిడ్స్కి వెరైటీ రాఖీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ కార్టూన్స్ ఇష్టపడుతూ ఉన్నారు కదా పిల్లలు, సో కార్టూన్ రాఖీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ సింపుల్గా పెద్దవాళ్ళకైతే కొంచెం చిన్నవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చిన రాఖీస్ వాళ్ళైతే పర్చేజ్ చేస్తూ ఉన్నారనమాట. రేపటి కోసం అయితే సందడి ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. రాఖీ ఫెస్టివల్ సందడి ఇక్కడ చూస్తుంటే రాఖీ హడావుడైతే మీకు ఈ స్టాల్స్ చూస్తేనే అర్థమైపోతుంది కదా రేపు సందడి బాగా స్టార్ట్ అయిందని. ఇక్కడైతే కొంతమంది కస్టమర్స్ రాఖీస్ కొనుక్కుంటూ ఉన్నారనమాట. ఏం కొంటున్నారో ఒకసారి చూసి రాఖీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం వాళ్ళని కూడా. అంటే స్వీట్స్, రాఖీ అంటే ఇక అన్న చెల్లెళ్ళు, అన్న అక్క తమ్ముడు బంధమే కదా, ఇక సెలబ్రేట్ అంతే ఉంటుంది. అంటే మీ ఫ్యామిలీలో మీ ఎలా సెలబ్రేట్, మీ బ్రదర్ కి రాఖీ కట్టడం, గిఫ్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎలా? సేమ్ లేవు, రాఖీ కట్టడం వరకే. వాళ్ళే హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అంతే. అంటే దేనికి బ్యాన్ చేస్తూ ఉంటారు? మీకు తెలిసే ఉంటుంది కదా, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎక్కువగా రాఖీ ఫెస్టివల్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటే చాలా ఎక్కడున్నా సరే, దూరంగా ఉన్నా సరే మన వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. రాఖీ ఫెస్టివల్స్ అందరు స్టార్ట్ అయిపోయింది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రాఖీని? తను కడుతుంది, వాళ్ళ అన్నయ్యకి కడుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కడతారు కదా, తను కూడా కట్టాలని తను డిసప్పాయింట్ చేయకుండా తీసుకొస్తాం. మీరు ముస్లిమ్స్ కదా మేడం, మీరు రాఖీ ఫెస్టివల్ హిందూ సాంప్రదాయం ప్రకారం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాంప్రదాయం ఉంది, వాళ్ళ కంపారిజన్ ఉండకూడదని అంతే. అంటే కంపారిజన్ పక్కన పెడితే బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్, వాళ్ళకి ఒక బాండింగ్ ఉంటది కదా. నిజంగా అది మాత్రం ఖచ్చితంగా మేడం. ఏ కులమైన మతమైనా కానివ్వండి, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ కోసమే ఈ బ్యాండ్స్ కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడైతే ఈ స్టాల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారు, ఎలా ఉంది వీళ్ళ సెల్లింగ్, అది కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ స్టాల్స్ యాజమాన్యం కూడా ఉన్నారు. ఎలా ఉంది సార్ సేల్స్? ఇయర్ రాఖీ సేల్స్ ఎలా ఉంది? పర్లేదు మేడం, కొంచెం మంచిగా ఉంది. కాకపోతే కొద్దిగా స్టాల్స్ ఎక్కువ కావడం వల్ల కొంచెం డల్ అని అందరు కొద్దిగా షేర్ చేసుకుంటున్నారు. కాకపోతే బిజినెస్ అయితే బాగుంది ఈ సంవత్సరం. బాగా ఉత్సాహంగా అందరూ, ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏం తేడా లేకుండా అందరూ వచ్చి తీసుకుంటున్నారు. బాగుంది. ఈ ఇయర్ ఇలానే మీరు స్టాల్స్ పెడుతుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్స్ పెడుతున్నారు? ఇక్కడ మేము దాదాపు 8 years నుంచి పెడుతున్నాం. 8 years నుంచి కూడా మాకు ఫస్ట్ మొత్తం స్టాక్ అయితే కంప్లీట్ గా ఒక 80% వరకు అయిపోతుంది. మాకు ఇక్కడ శ్రీరామచంద్రు ఆలయం ముందు అయితే మాకు మంచిగానే ఉంటది ఎప్పుడైనా. ఇక్కడైతే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంటది వ్యాపారం కూడా. ఇక్కడ కూడా స్టాల్ ఇంకొక యాజమాన్యం ఉన్నారు. ఎలా ఉందమ్మా రాఖీ సేల్ ఎలా ఉంది? ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా స్టాల్స్ పెడుతున్నారు? నేను 30 ఏళ్ళు అవుతుందండి పెట్టుబట్టి. డిస్కౌంట్లు ఇస్తాం మొదటి నుంచి, మేము కొన్ని తయారు చేసుకుంటాం. మేము మొదటి నుంచి ఇది అలవాటు ఎక్కువ. అది ఎప్పుడు రాఖీ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఎన్ని డేస్ పెడతారు ఈ స్టాల్స్? 4 రోజులు పెడతాం. ముందు రాఖీ స్టార్ట్ అవుతుంది రేపు అనగా ఒక 4 రోజుల ముందు స్టాల్ స్టార్ట్ చేస్తారు. 30 years నుంచి ఇదే ఫీల్డ్ అన్నారు కదా, ఎట్లా ఉంటుంది బిజినెస్ మీకు? పర్వాలేదండి, ఉండబట్టే మరి పెట్టుకుంటున్నాం. మా అబ్బాయి ఇక్కడే ఉంటాం 4 రోజులు. కిషోర్ కుమార్ అండి. ఈ సంవత్సరం అంటే రాఖీ స్టార్ట్ చేసాము. అంటే 3 సంవత్సరాల నుంచి మేము తయారు చేపిస్తున్నాం మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ. అంటే చాలా మంది మా దగ్గర హోల్సేల్ తీసుకెళ్లారు. బిజినెస్ అయితే కొంచెం డల్ గా ఉంది ఇయర్ కొంచెం. ఇప్పుడే బిజినెస్ అంటే ఎందుకంటారు డల్ గా? రాఖీ స్టార్ట్ అయిపోయింది, రేపే రాఖీ అంటే ఇవాళ చాలా బిజీగా ఉండాలి. అంటే హాలిడే ఒకటి వచ్చింది, రేపు వర్కింగ్ డే ఉందో లేదు తెలియదు, కానీ రేపు ఇవాళ అనేది 3 days హాలిడేస్ వచ్చాయి. దానివల్ల ఏమన్నా బయటికి జనం వెళ్ళిపోయారు, చాలా డల్గా ఉంది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పెట్టుకున్నారు? మేము 25 years నుంచి బిజినెస్ చేస్తున్నాం. 6 years నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరే తయారు చేపిస్తున్నారు రాఖీస్? ఎట్లా, ఎక్కడ మీరు? SCG గ్రూప్స్ తయారు చేపిస్తాం మేము. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇండియన్ మార్ట్లో అమ్ముతాం. ఓకే, గ్రేట్ అండి. అంటే ఇంట్లో ఉండే మహిళలు ఎవరైతే
ఇంట్లో ఉంటే మహిళలకి మాకు 3 states లో ఉన్నది తయారీ కూడా. ఓకే, నైస్. లేడీస్ ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళకి వాళ్ళకి ఇస్తాం ఉపాధి. వాళ్ళకి ఉపాధినిచ్చి రాఖీస్ 10,000 సంపాదించుకుంటారు ఈ 3 నెలల్లో. ఓకే, గా ఉండకుండా వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి సీజన్లో ఉంటాయి. ప్రతి రాఖీ సీజన్ ఎవరైతే ఖాళీగా లేడీస్ ఉంటారో ప్రతి పంటకి మీరు లేడీస్ కి ఉపాధినిచ్చి అవును. వాళ్ళతో రాఖీస్ కానీ ఫెస్టివల్ కి సంబంధించి అందరికీ ఇక్కడ ఖమ్మం జిల్లా 3 రాష్ట్రాల్లో తయారు చేపిస్తున్నాం. ఓకే అండి.